నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు కావలి పట్టణంలో పలు ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులను ఆపి ఫైన్లు విధించారు. అంతేకాకుండా అనవసరంగా రోడ్ల మీద తిరిగి ఆగతాయిలను పట్టుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక నుంచి కావలి పట్టణంలో అర్ధరాత్రుల సమయంలో ఎవరైనా సంచరించి అసంఘికంగా పారుపడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీధర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సిఐ గిరిబాబు, 1వ పట్టణ సిఐ ఫిరోజ్, రూరల్ సిఐలు, పోలీసులు, ఎస్ఐ సుమన్ పలువురు పాల్గొన్నారు. అబ్బాయి జర్నీ చేస్తాను బస్సు లేదు మర్చిపోయాడంటే తోడు రమ్మంటే వచ్చాను సార్. డ్రైవర్ గారికి ఫోన్ చేస్తే డ్రైవర్ గారికి ఫోన్ వేసుకోవాలి. వీటిలో వస్తాయి యూనిఫామ్ వేసుకో 4 పెళ్ళి కావాలంటే వేసుకో. కొత్త ప్రశ్న లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? నా ఫోన్లో ఆధార్ నీ ఫోన్లో ఆధార్ ఈ టైంలో అట్లా కాదు. టైం ఎంత మీరు 10 కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. 11 గంటలకు రోడ్లు మీద తిరుగుతుంది. అది పై రాదు, అది సీట్ అక్కడ ముందు పడిపోయారు. సౌండ్ ఎక్కువ వస్తూ ఉంది. అట్లా చేస్తా కాదు, సైలెన్స్ మార్చుకోవాలి. కొత్తది లైసెన్స్ ఉందా? మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు రాత్రిపూట జిల్లాలో ఎక్కడ కానీ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు గాను రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టేందుకు, ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడన్నా ఓపెన్ ప్లేసెస్లో తాగుతున్నారేమో అని చెప్పి దాని చెకింగ్ కోసం, తర్వాత కొత్త వ్యక్తులంతా కానీ లేకపోతే ఆల్కహాల్ తాగేసి రోడ్ల మీద రౌడీలు కానీ అసాంఘిక ఎలిమెంట్స్ కానీ తిరుగుతుంటారేమోనని చెప్పేసి ఈ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. రాత్రి 10-11 తర్వాత ఎవరు కూడా బయట రాకూడదు, మరీ అత్యవసరమైతే తప్ప. ఇష్టం వచ్చినట్టు తాగేసి రోడ్ల మీద తిరగడము, గొడవలు పడడం ఇటువంటివన్నీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన పోలీస్ శాఖ ఒప్పుకోదు. ఈ ఆదేశాల మేరకు మనం కావలి పట్టణంలో కూడా మన 1 టౌన్ సిఐ ఈరోజు 2 టౌన్ సిఐ గిరిబాబు, రూరల్ సిఐ రాజేశ్వరరావు, ఈ ముగ్గురం కూడా మొత్తం కావలి పట్టణం అంతా కూడా ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఎవరైనా నైట్ టైం రాత్రి 1 గంట 2 కూడా సరైన కారణం లేకుండా రోడ్ల మీద తిరిగితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలంతా కూడా ఎంత గుర్తుపెట్టుకోవాలా, ఇదంతా కూడా ప్రజల క్షేమం కోసం మన కావలి టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తర్వాత నేరాలు జరగకుండా ఉండేది గాను మేము ప్రివెంటివ్
స్టెప్స్ తీసుకునేందుకు గాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. లేదా డిఎస్పీ కావాలి.